హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 6. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజైతే బ్లాగ్ ఏంటి అన్నది బ్లాగ్ ఏంటి అన్నది అయితే నేను అసలు చెప్పను. చెప్తే థ్రిల్లింగ్ ఏముంటుంది, చేస్తే చూస్తుంటేనే కదా ఇలాంటివి చేస్తుందా అన్నది మీకు తెలుస్తుంది. నేను చెప్పిన తర్వాత మీరు సిక్ చేస్తారు, ఇక అక్కడ వీడియో ఆగిపోయింది. ఇదంతా ఎందుకు, మొత్తం పూర్తిగా చూడాలంటే నేను కూడా చెప్పుకోకుండా ఉండాలి. ఈ మధ్యన అదే నేర్చుకుంటున్నాను, అలవాటు అయిపోయింది. ఇక నాకు నా వీడియో ఎక్కడ సిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే చేసుకోవద్దు. ఎందుకంటే బతిలాడేది ఏమీ లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు, ఇష్టం లేని వాళ్ళు చూడరు. నా ఒపీనియన్ ఏంటంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో డైలీ వీడియో చూస్తారు. కష్టంగా అయితే ఎవరు చూడరు కదా, ఇష్టంగా చూస్తారు కదా. అందుకే అడుగుతున్నాను. నేను ఈరోజు ఏం చేస్తున్నాను ఏంటి అన్నది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇక ముందైతే పాలు అయితే కాగబెడుతున్నాను. ఈరోజు ఫస్ట్ పాలు కాగబెడుతున్నావు ఏంటి అక్క అని అడుగుతున్నావా? ఏమీ లేదురా, రోజు ఇట్లాగనే. కాకపోతే ఈరోజు కొద్దిగా ఏరే చేంజ్ అయింది అంతే. అంటే పొరాటీ చేద్దాము అని అయితే అనుకున్నాను గోధుమ పిండితోని. అందుకే అంతలోకే పాలు టీ అన్న కాగుతాయి అన్న ఆలోచనతో నేనేం చేశాను, ఇక దీన్ని అయితే మొదలుపెట్టాను. ఇక మంచిగా ఈ చెక్క నాకు ఎన్ని యుగాలుగా ఎన్ని ఉపయోగపడుతుందో తెలుసా మీకు? ఈ చెక్కని కూరగాయలు కోయటానికి ఉపయోగిస్తున్నాను. పిల్లలకి అన్న పాలు గిట్లా పోసినప్పుడు నీట్గా ఉంటుందని దీని మీద పెట్టి పొయ్యటము, మళ్ళీ ఇట్లానే పిండి కలుపుకోవటానికి, చపాతీలు చేసుకోవటానికి, ప్రతి విషయంలో నాకు ఉపయోగపడుతుంది. ఈరోజు అయితే నేను ఆలు పరాఠీ అయితే చేస్తున్నాను. ఆలు పరాఠా ఎలా చేయాలి ఏంటి అన్నది చూడండి. నాకు వచ్చినట్లు నేనైతే చేస్తున్నాను. నేనైతే ఈ విధంగా అయితే చేసుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక ముందైతే ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టాను. ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇక ఫ్రెష్ అప్ అయ్యేలోపు ఆలుగడ్డలు ఉడుకుతాయని ముందే పెట్టేసి వెళ్ళాను. అప్పటికి నేను ఇంకా గ్యాస్ కూడా శుభ్రం చేసుకోలేదు, ఎందుకంటే లేట్ అయిపోతుంది. నేను వచ్చేలోపు ఎన్న ఉడుకుతాయని పెట్టేసి వెళ్ళొచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని చపాతీలు చేయటం అయితే మొదలుపెట్టాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. రోజు మీకు ఒక ఐటెం చూపిస్తున్నాను, పిల్లలకు కూడా తినడానికి ఉపయోగపడుతున్నాయి. ఇంకో విషయం తెలుసా, అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం వల్ల నేను ఎన్ని నేర్చుకున్నానో, నాకు తెలియని విషయాలు నేర్చుకున్నాను. నాకు మాట్లాడటం కూడా ఏమంత రాని కూడా రాదు, అయినా మాట్లాడటం నేర్చుకున్నా. నేను మా ఇంట్లోని తప్ప బయట అసలు ఎవరితో నేను మాట్లాడను. బయటికి వెళ్ళి మాట్లాడే అంత ఫ్రీగా కూడా ఎవరితో నేను ఉండను. నాదేదో నేను చూసుకుంటూ నా పనులు నేను చేసుకుంటాను. ఇక నా ఒపీనియన్ ఏంటంటే పిల్లల్ని చూసుకున్నామా, అత్తమామని చూసుకున్నామా, ఇక భర్తను చూసుకున్నామా, ఇక చాలే ఇంకెందుకులే అన్నట్టు ఇక నేను బయటికి పోయి ఎవరితో మాట్లాడను. కానీ యూట్యూబ్ ద్వారా నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. నేను మాట్లాడటం నేర్చుకున్నాను. ధైర్యం కూడా వచ్చింది నాకు. అంతకుముందు లేని ధైర్యం ఇప్పుడు కొంచెం అయితే వచ్చింది నాకు. ఇక నా పిల్లలతోని ఇక ఇంట్లో ఉండటమే ఇక నాకు అదే ఒక హ్యాపీనెస్ అనిపించేది. ఇక అంతకుమించి ఎక్కువ బయటికి వెళ్ళి చేయాలి అనే ఆలోచన, నేను మాట్లాడాలి బయటికి వెళ్ళి అన్న ఆలోచన అసలు నాకు ఉండనే ఉండదు. చాలామంది బయటికి వెళ్ళి అయితే వ్యవహారాలు పెడుతూ ఉంటారు. సందు దొరికితే చాలు వ్యవహారాలకి చూస్తారు. కానీ ఆ సందు దొరికినా నేను ఇంట్లో పని చేసుకుంటే పిల్లలకి పని తీరిద్దిగా అని ఆలోచిస్తాను. ఇక అదైతే రెడీ చేశాను. కాలుద్దామని అయితే పెనం అయితే పెట్టేసి ఆయిల్ వేసాను. చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలు కూడా తిని మస్తున్నాయి మమ్మీ అన్నారు. ఏందక్క ఈరోజు ఏమీ చెప్పట్లేదు ఏంది అనుకుంటున్నావు? అది కూడా చెప్తాను, కానీ కామెంట్ చేసి కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు చేసేది అన్నారు. అందుకే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మీతో ఏం మాట్లాడాలనుకున్నది కూడా మీతోనైతే షేర్ చేసుకొని కంపల్సరీగా చెప్తాను. ఏంటి అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఒకరితో ఉండేటప్పుడు చాలా హ్యాపీగానే ఉండాలి. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఏం చేస్తారంటే, మనం వీడియో తీస్తూ ఉంటాం కదా, చెప్తున్నాను, మన వీడియో తీసే విషయంలోని చాలామంది అసలు ఒప్పుకోరు.
ఒప్పుకోరు అస్సలు. గింత అంటే గింత కూడా ఒప్పుకోరు. అవసరమా వీడియో తీసి అందరికీ మనం అవుపడటం అవసరమా, ఇవన్నీ ఎందుకు, అసలు ప్రాబ్లమ్స్ ఎందుకు, అది ఇది అనేది అంటారు చాలామంది. కానీ నేను మెచ్చుకునే విషయం ఏంటంటే నా ఇంట్లోనైతే నన్ను అలా అనే వాళ్ళైతే ఎవ్వరు లేరు అసలు. అందరూ నన్నైతే సపోర్ట్ చేస్తారు. మా ఆయన సపోర్ట్ చేస్తేనే నేను ఇంతకాడికి అయితే ఇప్పుడు వీడియోలు ఇలా తీసి ఇలా మాట్లాడుకోవడం అయితే మా బావ పులి ఉండమట్టుకే నేనైతే ఏడదాకైతే వచ్చాను. నేను చిన్నగా ఒక్కొక్క పని చేసుకుంటూ ఎలా చేయాలి ఏంటి, ఎడిటింగ్ ఎలా చేయాలి అన్నీ బావే నాకు నేర్పించిండు. మా అత్తగారు కూడా మంచిగా నాకు సపోర్ట్ చేస్తారు. మా ఆడబిడ్డలైనా అమ్మ వాళ్ళైనా సపోర్ట్ చేస్తారు. కానీ ఒకే ఒక ప్రాబ్లం అయితే వచ్చింది నాకు ఈ మధ్యన. ఏంది ఆ ప్రాబ్లం అంటే, నేను లైవ్ చేస్తుంటే చాలామంది బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకి సంతోషంగా ఉంటుందేమో పెట్టినప్పుడు, కానీ మా మనసుకి ఎంత బాధపడిద్దో, ఎంత కష్టంగా అనిపించిద్దో. ఇప్పుడు నన్ను ఒక మాట అంటే తల్లికి ఎంత బాధ ఉంటుంది, అట్లనే అమ్మకు కూడా బాధ అనిపించిద్ది కదా. అలా పెట్టడం వల్ల నాకు కొద్దిగా అప్పుడు చేయొద్దు, ఇట్లా వీడియో తీసుకోగానే లైవ్ చేయొద్దు అన్నారు. అప్పుడు నేను కొన్ని రోజులు ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ చేయటం మొదలుపెట్టాను. అప్పటి నుండి సపోర్ట్ నాకు ప్రతి విషయంలో మా అమ్మ వాళ్ళైనా ఇట్లా అత్తగారైనా నాకు మంచిగానే సపోర్ట్ చేయటం వల్లే నేను ఇక్కడ దాకైతే వచ్చిన. ఇట్లా చేయటం ఎలా చేయాలి ఏంటి అన్నది అయితే నేర్చుకున్నాను. కానీ మన బంధువులు ఉంటారే, మన బంధువులే మనకి సపోర్ట్ చేయరండి ముందు. ఎట్లా చెప్తున్నానంటే, నేను చాలామంది ఏం చేస్తారంటే, వీడియోలు తీస్తుంది ఇట్లా అట్లా ఇట్లా చేయటం అవసరమా అని బయట వాళ్ళు అంటూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటూ ఉంటారు. ఎవరైనా అనుకున్నా మనం ఇది ఒక పని అనుకొని మనం చేస్తున్నాం, కానీ సంతోషం కోసం ఖుషాల కోసం అయితే చేయం కదా. ఇది ఒక పనిలాగా అనుకునేగా మనం ఇలా స్టార్ట్ చేసింది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం వల్ల మనం చాలా ఉపయోగాలు అయితే నేర్చుకుంటామని నాకైతే అర్థమైపోయింది. నేను నేర్చుకున్నాను కాబట్టి, నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే, అసలు నాకు మాట్లాడటం నేర్చుకున్నాను. వంట చేయటం నార్మల్గా వచ్చు, కానీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొత్త వంటలు అయితే నేర్చుకొని వంట చేయటం నేర్చుకున్నాను. దీంట్లో బయటికి వెళ్తే నేను మాట్లాడే విధానం, నేను చాలా చిన్నగా మాట్లాడతా, ఎవరితో సరిగా మాట్లాడను కూడా. అలాంటిది నేను ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేశానో అప్పటి నుండి ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది అయితే మొత్తం నేర్చుకున్నాను. ధైర్యంగా మాట్లాడతాను ఇప్పుడు ఎవరితో నేను మాట్లాడేటప్పుడు, అది నేను నేర్చుకున్నాను. దీంట్లో మనకి తెలియని ఉపయోగాలు ఎన్నో మనం నేర్చుకుంటాము. అనుకోని రీతిలో అవి ఎలా చేయాలి ఏంటి అన్నది వస్తుంది. మళ్ళీ మనకి అసలు సెల్లులో ఏం చేయాలి ఏంటి అన్నది కూడా మనకి ఇంత కూడా తెలియదు. వీడియో ఎడిటింగ్ ఏదైనా కానీ ఎప్పుడైతే మనం ఛానల్ స్టార్ట్ చేస్తామో అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ నేర్చుకుంటూ వస్తాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలా నేర్చుకోవటం వల్ల రాని ఏముంటాయో అవి మనం నేర్చుకుంటాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకోటి చెప్పాలంటే, భార్యాభర్తలు అన్నాక ఎప్పుడైనా మనం మంచిగా ఒకరిని అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైనా మనం చేసే పని వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఎలా నడుస్తారో వాళ్ళని బట్టి మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఆడవాళ్ళము. అంటే వాళ్ళకి బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే మనం ఒక పని చేస్తున్నాం అంటే, మనం ఏదైనా పని చేసినా కానీ వాళ్ళకి నచ్చకోకుండా ఉంటుంది. అది మనం తెలుసుకొని వాళ్ళని బట్టి మనం నేర్చుకుంటే మన జీవితం చాలా హ్యాపీగా ఉండిద్ది. అప్పుడు వాళ్ళకు కూడా హ్యాపీ అనిపించింది. నా భార్య మంచిగా నేను చెప్పినట్లు వింటుంది, మంచిగా చేస్తుంది, ఆ పిల్లలకి కావాల్సినవి అన్నీ చూసుకుంటుంది, ఇంట్లో ఉండి ఏదంటే అది చేసి పెట్టిద్ది, పిల్లల్ని బాగా చూసుకొనిద్ది, నన్ను బాగా చూసుకొనిద్ది అన్న ఒపీనియన్ అయితే ఎప్పుడైనా మన వారికి రావాలి. అలా నేనైతే మా బావ దగ్గర అది ఎప్పుడో సంపాదించుకున్నా. మంచిగా నన్ను మెచ్చుకుంటాడు. దేనికైనా బాగా చేస్తావు, పిల్లలకి ఏదంటే అది కొత్తగా రెడీ చేస్తూ ఉంటావు, తెలియపోయినా తెలుసుకొని మరీ చేస్తూ ఉంటావు అని అయితే నన్ను మెచ్చుకుంటాడు. నేను చూస్తే ఇట్టున్నాను కానీ హ్యాపీగా అనిపిస్తా. కానీ లోన బాధలు ఎన్ని ఉంటాయో, నా కడుపులో బాధలు ఎన్ని ఉంటాయో. ఇటైతే అమ్మ వాళ్ళ గురించి ఆలోచిస్తాను. అమ్మ వాళ్ళకి ఎలా ఉందో ఏంటో, అన్నయ్యకి ఏమో హెల్త్ బాగోదు, అన్నయ్య ఎలా ఉండో, మంచిగా ఉండా లేదా, తాగుతుండా, ఎట్టుండు ఏంది, అసలు వాళ్ళు ఎలా ఇంట్లో ఎలా నడుస్తుందో ఏంటో, వండటానికి కూరకైనా కానీ నడుస్తున్నాయా లేవా
అసలు ప్రతి విషయంలో ఇక చిన్న విషయంలో కూడా నేను ఇట్లా ఆలోచిస్తాను. ఇక భర్త దగ్గర ఏం ఆలోచిస్తాను తెలుసా? భర్త దగ్గర వామ్మో ఎప్పుడు ఏం చేయాలా, ఎట్లా ఏంది, పిల్లల్ని చూసుకోవాలి, ఏం వండాలి, ఏం చేయాలి, కూరలు ఏం చేయాలి, అన్నం ఏం వండాలి, మళ్ళీ భర్తకి ఏం చూసుకోవాలి, ఆయనకి ఏమి ఇష్టము ఏంటి అన్నీ తెలుసుకోవాలి. ఏమన్నా అప్పులు ఉన్నాయంటే ఎలా అప్పులు ఎట్ట తీరుతాయి, ఏంది, కరెంటు బిల్లు ఎట్ట కట్టుకోవాలి, ఇంటి బిల్లు ఎట్ట కట్టుకోవాలి, అవన్నీ ఆలోచనలు అయితే చాలా ఉంటాయి ఎప్పుడైనా కానీ. ఇక నేను ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాను. నాకు ఒక్కటి అనేది ఏందో ఉండదు. ఇంట్లో గురించి ఆలోచిస్తా, పిల్లలు చదువుకోకపోతే వీళ్ళకి ఫ్యూచర్ ఎట్లా, చదువు రావట్లేదు ఏంటి అని ఆలోచిస్తాను. చిన్నప్పుడైతే ఇక మరీ కొద్దిగా వాళ్ళకి అలవాటు కాక అప్పుడు రాలేదు. నేను ఫస్ట్లో అట్టే ఆలోచించాను. కానీ ఇప్పుడైతే ఇక కొద్దిగా అలవాటు అయింది, మంచిగానే నేర్చుకుంటున్నారు. టైం టు టైం స్కూల్కి వెళ్ళటం, రావటం, ట్యూషన్కి వెళ్ళటం జరుగుతుంది. ఇంట్లో పాపం వాళ్ళు ఆడుకునే అంత టైం కూడా ఏమి ఉండట్లేదు. ఒకదానమ్మట ఒకటి చేసుకొని, నేను చేసుకొని, పిల్లల్ని చూసుకొని, వాళ్ళని పంపించుకునేసరికి నాకు టైం సరిపోతుంది, వాళ్ళకి సరిపోతుంది. అసలు ఇప్పుడు లైవ్ చేయటానికి కూడా నాకు ఈ మధ్యన కుదరట్లేదు. ఇక ఇప్పుడైతే మా పండగ వచ్చింది కదా, ఇప్పుడు December 1 వస్తుంది. ఇక 20 డేస్లో మా పండగ ఉంది. మా పండగకి నేను ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. నేను ఆ వీడియో కూడా పెడతాను, ఎలా చేస్తాను ఏంటి, ఏం చదువుతున్నా అన్నీ ప్రతి ఒక్కటైతే మీతో షేర్ చేసుకొని అయితే కంపల్సరీగా అయితే చెప్తాను. నేను షాపింగ్కి వెళ్ళాలి, బట్టలు తీసుకోవాలి, మళ్ళీ ఇంట్లో పని అంతా చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ ఫాస్టింగ్స్ ఉంటున్నాను, ఓపిక ఉండాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం పండగ సీజన్ అంటే మనం ఇంట్లో ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ అన్నీ ఉన్నాయో లేవో చూసుకోవాలి, మనకు కావాల్సినవి అన్నీ చేసుకోవాలి కదా. ఇవన్నీ ఆలోచించి నా మైండ్ అయితే నిజంగా ఖరాబ్ అయిపోతుంది. మైండ్ని బాగు చేసే వాళ్ళే లేరా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో డబ్బులు నేను పండగ కల్లా వస్తే దేనికో దానికి ఉపయోగపడితే నాకు కూడా గుర్తుండిపోయిద్ది అనుకున్నా. కానీ నిజం చెప్తున్నాను అబ్బా, నాకైతే నిజంగా ఆశ అయితే లేనట్టుంది. అస్సలు రావట్లేదు. డాలర్స్ పెరిగితేనే కదా మనకు వచ్చేది. డాలర్స్ పెరిగి నాకు డబ్బులు వచ్చి ఏ టైం అయిద్దో ఇక అది దేవుని చిత్తమే. ఇక నా ఆశ తీరినా తీరపోయినా కానీ సక్సెస్ అయినా అన్న ఒక్క ఆలోచన నా దృష్టిలోకి వస్తే చాలు, అసలు ఇక నేను చాలా హ్యాపీగా ఉంటాను. పిన్ని రావటమే నాకు అసలు గొప్ప విచిత్రం. నాకు అసలు అనుకోని రీతిలో నాకు అలా జరిగింది. మా వీడియో చూస్తున్నారు కదా, ఎలా ఉంది ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎవ్వరు అసలు మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.